ఉదాహరణకు మీరు ఇప్పుడు గంగా గురించి అడిగారు. వాటర్కి ఎన్ని రకాల శక్తులు ఉంటాయమ్మా? గతి శక్తి ఉంది, స్థితి శక్తి ఉంది. స్థితి శక్తి అనేటప్పుడు ఒక రిజర్వాయర్లో ఉన్న నీటిని చూడండి, అది వదిలిపెడితే అద్భుతమైన శక్తి, అది కదలకుండా ఉంటే ఒక రకమైన శక్తి, మౌనంగా ఉంటూ ధ్యానం చేసుకునేటువంటి ఒక మునిలాంటి శక్తి మౌనంగా ఉంటుంది, అది కదలదు. గంగా లాంటి ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుంది? హిమాలయాల నుంచి వచ్చేటటువంటి గంగ ప్రవాహం. అరే ఇప్పుడు ఉన్నటువంటి కాశీలో శుద్ధత కావాలి, శుద్ధత చేస్తున్నాం అనే భావన మనకు ఉంది కాబట్టి పర్వాలేదు, కానీ ప్రవాహ శక్తికి రెండు రకాలుగా మనం చూడొచ్చు. ఒకటి ప్రవాహంలో మనము ఉండటం ద్వారా వచ్చేటటువంటి శక్తి, ఏదో ఒక్కసారి ఇట్లా మునికేసేసి భయంతో పక్కకు రావటం గురించి కాదు, కాసేపు అక్కడ ఉండొచ్చు. తీవ్రమైనటువంటి సాధకులు చేసే పని ఏంటంటే జలం లోపల తమను తాను కట్టేసుకొని ఒక వారం రోజుల పాటు కదలకుండా ఉంటాం అనుకోండి, తపస్సు చేస్తారు. ఈ శరీరం ముఖ్యమా, ఆ ఎనర్జీ ముఖ్యమా అని చెప్పేసి. ఎనర్జీ దేవుడు కాబట్టి ఆ జలశక్తి యొక్క ప్రవాహాన్ని దర్శిస్తూ ఉంటుంటే ఆ ప్రవాహంలో వచ్చే ఎనర్జీకి నా మనస్సుకుని ఏకీకృతం చేసే ప్రయత్నం చేయాలి.